హాయ్ ఫ్రెండ్స్, మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టీజర్ అయితే వచ్చింది మట్కా సినిమా నుంచి. ఆ టీజర్ ఎలా ఉందో మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేస్తున్నా. హెడ్ ఫోన్స్ అంట పెట్టుకోండి. గంట కొట్టేస్తున్నాడు. ఈ దేశంలో చలామణయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికొక్కడే సంపాదిస్తాడు. నిజమే కదా. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. నాలాంటో 99 మంది కొట్టుకుంటారంట. ఆ ఒక్క మనిషే బాగా బతుకుతాడు. అది మాత్రం నిజం మన ఇండియాలో. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడి 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోతావు. నీకు దమ్ముంది. హీరో కదా, ఆ దమ్ము ఉండాలి, లేకపోతే చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ మీద తిరగొట్టే. విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి, లేదా ఈ వాసు గుర్తుకు రావాలి. బాస్ కాదు, వాసు. వాసు గుర్తుకు రావాలి. సినిమాలో ఆయన పేరు వాసు. రెడ్ టవల్లో ఎర్రకొట్టేశాడు అంతే. మామూలు మాస్ లేదు. వింటేజ్ డాన్ లుక్. బా సూపర్ ఉన్నాడు కదా. నవ్వించాంట్రా బా. ఏమా ధర్మం మనకి ఏది అవసరమో అదే ధర్మం. మనుషుల ఆశ సావనంత వరకు నా వ్యాపారానికి సావుండదు. బాగా చెప్పాడు. ధర్మం మనకి ఏది అవసరం అదే ధర్మం అంట. అబ్బాబ్బా డైలాగ్ ఎరక్కొట్టేశాడు. మట్కా పాన్ ఇండియా సినిమా. మొత్తం 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. వెనకాల కటౌట్ ఆగండి. వెనకాల ఆ కటౌట్ ఎవరిదో చెప్పండి, నాకైతే తెలియట్లేదు. మరి మీరైతే చెప్పండి ఎవరన్నా. కరుణ్ కుమార్ గారి గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. శ్రీదేవి సోడా సెంటర్ డైరెక్టర్ ఆయన. వరుణ్ తేజ్ గారి వేరియేషన్లు అయితే అదిరిపోయినాయి. ఈసారి కన్ఫామ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడతాడని అనిపిస్తుంది. ఇదిగోండి వేరియేషన్. ఫైనల్ గా సావగొట్టి చెవులు మూసాడని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ వింటేజ్ లుక్స్ అయితే మెయిన్ గా ఆ రెడ్ టవల్ కట్టుకుని ఉన్నాడు కదా, అబ్బాబ్బా అదిరిపోయాడు వరుణ్ తేజ్ గారు అయితే. ఈసారి ఖచ్చితంగా ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో పేలబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా చూద్దాం రిలీజ్ డేట్ ఎప్పుడు. వెనక్కి వెళ్ళిపోయింది. రిలీజ్ డేట్ ఆల్రెడీ ఇచ్చారు కదా, November 14 ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.